Welcome back to my channel Telugu Projects Adda. Today we came with a new project, Solar Tracker. సోలార్ ట్రాకర్ అంటే ఏంటంటే ఎటువైపు అయితే సూర్యుని కిరణాలు వస్తాయో ఆటోమేటిక్గా దాని యొక్క సోలార్ ప్యానెల్ అనేది ఆటోమేటిక్గా తిరుగుతుంది అనమాట. తిరిగినప్పుడు ఎప్పుడైతే సూర్యుని కిరణాలు దీనిపైన ప్రకాశిస్తాయో అప్పుడు ఆటోమేటిక్గా దీని యొక్క కరెంట్ అనేది ఎక్కువ ఉత్పత్తి అనేది అవుతుంది. అది ఎలా తిరుగుతుందంటే దీంట్లో కొన్ని పరికరాలు యూజ్ చేసాం. ఆర్డినో యూనో, సర్వో మోటారు, సోలార్ ప్యానెల్, LDR1, LDR2. LDR అంటే లైట్ డిపెండెంట్ రెసిస్టర్. ఈ లైట్ డిపెండెంట్ రెసిస్టర్ ఎప్పుడైతే దీనిపైన లైట్ వెలుతురు పడుతుందో అప్పుడు ఆటోమేటిక్గా దీని యొక్క రెసిస్టెన్స్ అనేది మారిపోతుంది అనమాట. ఆ మారిపోయిన డేటానే ఈ కంట్రోలర్కి వస్తుంది. అప్పుడు దీని ద్వారా ఇది ఇటు తిరగాల, ఎటైతే తిరగాలన్నట్లయితే అది ఈ రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని ఇది తిరుగుతుంది అనమాట. ఇక్కడ నార్మల్ మోటార్ కాకుండా సర్వో మోటార్ యూజ్ చేసాం. సర్వో మోటార్ ఎందుకు యూజ్ చేసామంటే దీంట్లో ఎంత యాంగిల్ కావాలంటే అంత యాంగిల్, పర్టికులర్ యాంగిల్ దీంట్లో సర్వో మోటార్లో కంట్రోల్ చేయొచ్చు. అదే నార్మల్ మోటార్లో అయితే కంట్రోల్ చేయలేము. ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడ దీని నుంచి పవర్ జనరేట్ అయిందా లేదా అని మనకి తెలియాలంటే ఇక్కడ ఒక ఎల్ఈడి పెట్టిన. ఎల్ఈడి బల్బ్ అంటే మన టీవీకి ఉంటుంది కదా ఎల్ఈడి బల్బు, అట్లాంటి ఎల్ఈడి బల్బు ఒకటి ప్లేస్ చేసినాను. ఇప్పుడు ముందుగా నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు దీనికి సప్లై ఇస్తున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీనికి పవర్ అనేది ఆన్ చేసిన. పవర్ ఆన్ చేసిన వెంటనే ఇక్కడ చిన్న షేక్స్ అనేది వస్తుంది, అంటే చిన్నగా తిరుగుతూ ఉంది చూడండి. ఇక్కడ సూర్యుని కిరణాలు పడాలంటే నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మొబైల్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేసిన ఈ సూర్యుని కిరణాలు అనుకొని ఇక్కడ ఎప్పుడైతే లైట్ పడుతుందో అది ఆటోమేటిక్గా దాని రెసిస్టెన్స్ అనేది మారిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా తిరుగుతుంది. అదే మళ్ళీ ఇంకో డైరెక్షన్ రావాలంటే మళ్ళీ తిరుగుతుంది. చూడండి ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఒక డైరెక్షన్ అనమాట. ఓకేనా. అంటే దీనిపైన లైట్ పడిందండి, ఎప్పుడైతే ఆ కిరణాలు పడితే ఆటోమేటిక్గా రొటేషన్. ఇక్కడ ఈ కరెంట్ అనేది సోలార్ పైన ఈ కాంతి పడుతుంది కదా, అందుకు ఇక్కడ లైట్ కూడా వెలుగుతుంది, అంటే కరెంటు జనరేట్ అవుతా ఉంది అని చెప్పి అర్థం అనమాట. ఓకేనా రైట్. నెక్స్ట్ ఇలాంటి అంటే ఇప్పుడు తూర్పు నుంచి పడమర వరకు ఇలా ఉదయిస్తూ ఉంటాడు కాబట్టి అందుకనేసి మనం ఈ ప్రాజెక్ట్ చేసాం. అండ్ అలాగే దీనిపైన కరెక్ట్గా ఆ కాంతి అనేది పడాలి కాబట్టి మనం అది వేస్ట్ కాకుండా ఉండేదానికి ఈ ప్రాజెక్ట్ చేసాము. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.